అదిగా మాయమైపోయింది చూడు నా కుష్ఠ జబ్బు. అతని బాడీ మీద నుంచి మాయమైపోతూ ఉంది. ఎలాగైపోయింది అతని దేహం అంటే వాక్యంలో చెప్పబడి ఉంది, పసి పిల్లవాని దేహము వల్ల అది మారిపోయెను అని రాస్తుంది లేఖనంలో. ఇక బోర్ నేర్చాడిగా. అయ్యో, నేనెంత తప్పు చేయబోయాను, నేనెంత పాపం చేయబోయాను. సంవత్సరాలుగా ఈ జబ్బుతో, ఈ శోధనతో, ఈ బాధతో, ఈ పీడతో అల్లాడిపోతున్న నేను అహంకారం చూపి దైవజనుడి మాట పెడచెవిని పెట్టానే. నేను ఎంత తప్పు చేశాను, ఎంత పాపిష్టి పని చేశాను. నిజంగా వీడి మాట విని నేను వచ్చి ఈ పని చేయకపోతే నా బతుకంతా ఆ కుష్ఠ జబ్బుతో అలాగ బతకాల్సి వచ్చేది కదా. అయ్యో దేవా, ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీవే ఆకాశమందును భూమి మీదను దేవుడవు, నీవే దేవుడవు, నిజమైన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, ప్రకృతి మీద అధికారము కలిగిన వాడవు, సర్వ శరీరాల మీద అధికారము కలిగిన వాడవు, నీవే, నీకు స్తోత్రం అని చెప్పి వచ్చి రథం ఎక్కి ఇక బానేండ్రా ఎక్కడికి? దైవజనుడైన ఎలీషా దగ్గరికి. దైవజనుడైన ఎలీషా దగ్గరికి పదండి. ఇక పరిగెత్తి బయట నిలబడ్డారు. అయ్యా, దైవజనుడి ఇష్టం, ఎప్పుడు వచ్చినా పర్వాలా. ఆయన సాయంత్రం వచ్చినా, సందకాడు వచ్చినా, అప్పుడు రేపొద్దున వచ్చినా ఇట్లనే ఉంటాం. ఇంక అడగం, ఇంక ఓవర్ యాక్షన్ చేయం. ఆయన ఎప్పుడైనా రావచ్చు, మేము ఉంటామని చెప్పండి అంటే వెంటనే వచ్చాడు బయటికి. మరి అంతకుముందు ఎందుకు రాలేదో తెలుసా? అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేశాడు. అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేశాడు. ప్రభువా, వానికి కార్యం చేయి, అన్యుడు వచ్చాడు, స్వస్థపరచు అని మోకాళ్ళు వేశాడు. ప్రేయర్లో ఉన్నాడు. అక్కడ కార్యం జరిగింది. తిరిగి వచ్చాడు. కార్యం జరిగింది కనుక దైవజనుడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే వచ్చి మొక్కి, నన్ను క్షమించు దైవజనుడా, నా ఎడల ఈ కార్యం జరిగిందయ్యా, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమయ్యా, జస్ట్ మీ కానుకలు తెచ్చాం, అవి తీసుకుంటే చాలు అన్నాడు. ఎలీషా అన్నాడు, నాకొద్దు,